ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఆఫీస్ అయినా వర్క్ ఫ్రం హోమ్ అయినా చాలా మంది గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుంటుంటారు. ఎక్కువ బ్రేకులు లేకుండా పనిచేస్తుంటారు. కీబోర్డ్లపై టైప్ చేస్తుంటారు. అయితే కంప్యూటర్ వాడేటప్పుడు కూర్చునే పొజిషన్, టైపింగ్ చేసేటప్పుడు చేతులు ఎలా ఉన్నాయనేవి పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల దీర్ఘకాలంలో పెద్ద సమస్యలే ఎదురుకావచ్చు. కంప్యూటర్ వాడేటప్పుడు సీట్లో ఎలా కూర్చోవాలి, టైప్ చేసేటప్పుడు చేతులు ఎలా పెడితే మంచిదో చూసేయండి. సాధారణంగా కీబోర్డుపై టైప్ చేసేటప్పుడు కొందరు చేతులను ఎలా పడితే అలా పెడుతుంటారు. ఓ యాంగిల్ మెయింటైన్ చెయ్యరు. కానీ దీనివల్ల శరీరంపై భారం పడుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మణికట్టు నొప్పి వస్తుందని అంటున్నారు. టైపింగ్ చేసేటప్పుడు కీబోర్డ్ను, చేతులను సరైన యాంగిల్లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మనం సిస్టమ్ చేసేటప్పుడు ఎప్పుడైతే కీబోర్డ్ని ఆపరేట్ చేస్తుంటామో ఇది 90 డిగ్రీస్ అని అంటాం. అంటే మన ఎల్బోస్, మన షోల్డర్ దగ్గర నుంచి ఎల్బో దాకా, ఎల్బో దగ్గర నుంచి మన హ్యాండ్స్ దాకా ఇవి 90 డిగ్రీస్లో కరెక్ట్గా చేయగలిగితే స్ట్రెయిన్ లేకుండా చేస్తుంది. అదే కొద్దిగా పైకున్న సిస్టమ్, అంటే కీబోర్డ్ పైకున్నా కూడా, లేదంటే కిందకున్న కీబోర్డు కిందకు పెట్టి కిందకు చేసినా కూడా ఈ ఎల్బోస్ అనేది స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనం స్క్రీన్ను ఏ యాంగిల్లో చూస్తున్నామనేది కూడా చాలా ముఖ్యం. ఒకవేళ సరైన విధానంలో స్క్రీన్ను చూడకపోతే మెడపై భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రీన్ని కరెక్ట్గా మన ఐబ్రోస్ హైట్లో పెట్టుకోవాలి. దీనివల్ల మన తల ఎక్కువగా భారం, అంటే కిందకు ముందుకు వంగటం కానీ వెనక్కి వంగటం కానీ జరగకుండా కరెక్ట్గా చూడటం జరుగుతుంది. ఎప్పుడైతే మన స్క్రీన్ని కరెక్ట్గా చూడగలుగుతున్నామో మన భారం, అంటే తల భారాన్ని మెడ మోయాల్సి వస్తుంది. ఇది మోసే భారాన్ని కొంచెం తగ్గించుకుంటుంది. ఎప్పుడైతే కండరాలు ఎముక కరెక్ట్గా తీసుకుంటాయో భారాన్ని, ఈ భారం అనేది చాలా వరకు మెడ మీద చాలా వరకు తగ్గుతుంది. బ్రేక్ లేకుండా గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయటం సరికాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల నడుము నొప్పుల్లాంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. కూర్చునే విధానం సరిగా లేకపోతే కాళ్ల కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో వెన్నెముకకు తీవ్ర ప్రమాదం ఉంటుందని అంటున్నారు. నా ఓపీడీలోకి వచ్చే చాలా మందిలో చెప్తుంటారు, యాక్చువల్గా కూర్చునే పోస్చర్స్ సరిగ్గా లేకపోవటం కానీ, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత బెడ్ మీద పడుకొని చేయటం కానీ, లేదంటే ఈ పోస్చర్స్ చేయటం, అంటే అబ్నార్మల్ పోస్చర్స్ అంటారు. అంటే మన ఆఫీస్లో ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే మన కాలు, అంటే యాంకిల్ జాయింట్ అనేది 45 డిగ్రీస్ ఫ్లెక్షన్లో ఉండేటట్టుగా కాలు పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ బ్యాక్ స్ట్రైట్గా, అంటే మన చైర్ ఏదైతే ఉంటుందో బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. మీరు ఎవ్రీ 45 మినిట్స్కి, అంటే కూర్చునే పోస్చర్ నుంచి 10 నిమిషాలన్నా లేచి పక్కకెళ్ళి తిరగటం, లేదా ఇప్పుడు గూగుల్లో కానీ చాలా మందిలో చూస్తున్నాం, యాక్చువల్గా కొన్ని ఆఫీసెస్లో యాక్చువల్గా కూర్చునే బెంచెస్ కాకుండా దానికి ఒక చిన్న క్లిప్స్ ఇస్తే ఇలా, అంటే మన పైకి నిలబడే చైర్స్ లాగా కూడా వస్తున్నాయి యాక్చువల్గా. సో పోస్చర్ చేంజ్ చేసుకోవడం, అంటే ఒకే సైడ్ కూర్చొని పని చేయకుండా నిలబడి కూడా పని చేసుకునే విధంగా పోస్చర్ చైర్స్ వచ్చున్నాయి. ఇప్పుడు ఎర్గనామిక్స్ చైర్స్ అంటారు. దీన్ని వర్క్ ఎర్గనామిక్స్ చైర్స్ లాగా డిజైన్ చేశారు యాక్చువల్గా. సో మనం కూర్చున్నా చేయొచ్చు, నిలబడుకున్నా చేయొచ్చు. సో ఈ విధంగా ఉండే చైర్స్ని తీసుకోవటం, ప్లస్ మన సిస్టమ్ని ఈ విధంగా కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోవటం, అండ్ 90 డిగ్రీస్లో మీ ఎల్బోస్ కరెక్ట్గా ఉండి దాన్ని ఆపరేట్ చేయటం, మన కీబోర్డ్ని ఆపరేట్ చేయటం, అండ్ కాళ్ళు పెట్టుకునేటప్పుడు ఫ్లాట్గా కింద అరికాళ్ళు కరెక్ట్గా ఫ్లాట్గా ఉండకుండా 45 డిగ్రీస్ ఇంక్లైన్ చేసి పెట్టుకోవటం. అంటే ఏదైనా ఒక చిన్న చెక్క లాంటిది కానీ, మామూలుగా ఎప్పుడైతే కంప్యూటర్ చైర్స్కి ఒక చిన్న వుడెన్ బ్లాక్తో తయారు చేస్తున్నారు యాక్చువల్గా దాన్ని కూర్చొని పెట్టుకోవడానికి. సో కరెక్ట్గా, అంటే మామూలుగా ఉండడానికన్నా ఇలా పెట్టుకోవడం వల్ల ముందు కండరాలు వెనక్కి కండరాలు, కాళ్ళకి ముందు కండరాలు వెనక్కి కండరాలు రిలాక్స్డ్గా ఉంటాయి. సో దట్ మళ్ళీ మనం లేచినప్పుడు కానీ మన చిన్న పనులు చేసుకునేటప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంటుంది.